రెయిన్బో హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ ఆఫర్ లో భాగంగా ఈ డిసెంబర్ 31, 2024 లోగా రిజిస్టర్ చేసుకున్న వారికి IVF కేవలం 99,000 రూపాయలకే పొందండి. ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో జోడీ డివోర్స్ తీసుకుంది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ AR రెహమాన్ భార్య సైరా భాను తన భర్త నుంచి విడిపోతున్నట్టు ప్రకటించారు. 30 ఏళ్ల వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పేశారు. రీజన్ ఏంటో తెలియదు గానీ తమ ప్రైవసీకి భంగం కలిగించొద్దంటూ విజ్ఞప్తి చేశారు. ఇటీవల విడాకులు తీసుకుంటున్న సెలబ్రిటీల సంఖ్య పెరిగిపోతోంది. ఈ లిస్టులో స్టార్ సంగీత దర్శకుడు AR రెహమాన్ కూడా చేరారు. AR రెహమాన్ భార్య సైరా భాను తన భర్త నుంచి విడిపోతున్నట్లు ప్రకటించారు. తమ మధ్య సయోధ్య చేయలేని దూరం పెరిగిపోయిందని, అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నానని సైరా భాను తన ప్రకటనలో పేర్కొన్నారు. రెహమాన్, సైరా మధ్య ఎంతో అన్యోన్యత, ప్రేమ ఉన్నా వివాహ బంధంలో ఎంతో ఒత్తిడి, కష్టాలు ఎదురవుతున్నాయని సైరా తరఫున న్యాయవాది పేర్కొన్నారు. వీరిద్దరూ తమ బంధాన్ని కొనసాగించాలనుకోవడం లేదంటూ సైరా భాను తరఫున లాయర్ కీలక ప్రకటన విడుదల చేశారు. సైరా భాను న్యాయవాది స్టేట్మెంట్ ఇచ్చిన కాసేపటికే రెహమాన్ కుమారుడు అమీన్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. తమ పేరెంట్స్ నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని, తమ ప్రైవసీకి భంగం కలిగించొద్దంటూ విజ్ఞప్తి చేశారు. AR రెహమాన్ 1995లో సైరా భానుని వివాహం చేసుకున్నారు. వీరికి 3 పిల్లలున్నారు. దాదాపు 3 దశాబ్దాలు కలిసున్న ఈ జంట విడాకులకు వెళ్లడం రెహమాన్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. AR రెహమాన్కు ఆయన భార్య విడాకులు ఇవ్వడంపై సినీ వర్గాలు ఒక్కసారిగా షాక్కు గురయ్యాయి. అయితే వీరు విడాకులు తీసుకోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.